పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ తోటి ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీలో అంటే వాళ్లకు ముఖ్య నాయకుల మధ్య విభేదాలు వచ్చాయి అనే వార్తలు కలిగిన నేపథ్యంలో మొదట ఈ మ్యాటర్ ని ఎక్కువగా బీజేపీ చెప్పింది మీడియాకు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అందుకుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్ గా తీసుకుంది మ్యాటర్ ని? మేము సీరియస్ గా తీసుకోవడం లేదు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఆ పార్టీలో అంతర్గతంగా వాళ్ళ కుమ్ములాటల గురించి మేము మాట్లాడడం లేదు. ఏదైతే కవిత గారు ఉత్తరం ద్వారా 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ నాన్నగారి మీద వేసిన ప్రశ్నల మీదే మేము స్పందిస్తున్నాం. అంటే మేము 10 ఏళ్ల నుండి కేసీఆర్ ఏ విషయాల మీద వైఫల్యమైందో అదే విషయాలు స్వయాన తన కూతురు కూడా అయ్యే ప్రశ్నలు సంధించింది అని అంటే కేసీఆర్ ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అనేది స్పష్టమైంది. కాబట్టి అది ప్రజలకు మేము చెప్తున్నాం తప్ప వాళ్ళ కుటుంబాల కలహాలకు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేత మధ్యలో విభేదాలు రావడానికి కుటుంబ కలహాలు అంటే రాజకీయ నేపథ్యంలో వచ్చాయా, ఇంకా ఏమైనా వేరే విషయం ఉందా? కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు ఆ కలహాలు రావడానికి వాళ్ళు ఏదో ప్రజల గురించి కొట్లాడడానికి కాదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో అడ్డగోలుగా సంపాదించిన అక్రమ సంపాదన కోసం, దాని పంపకాల కోసం ఈరోజు కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు. అదే విధంగా రాజకీయంగా రేపు కేసీఆర్ పోతే పాపం ఆయన పెద్దయినా మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాం. కానీ కుటుంబ సభ్యులు మాత్రం కేసీఆర్ బ్రతికుండంగానే కేసీఆర్ కుర్చీ కోసం, కేసీఆర్ స్థానం కోసం ఈరోజు కొట్లాడుకుంటూ వాళ్ళ కుటుంబ పరువును వాళ్ళే తీసుకుంటున్నారు. ఇది కేవలం కేసీఆర్ తదనంతరం కేసీఆర్ ఉండంగానే ఆలోచించి కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు మొదలైనవి తప్ప రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కాదు. ఈరోజు కేసీఆర్ కుటుంబం కలహాలతో మునిగిపోబోతుంది. కేసీఆర్ పార్టీ స్కాములతో మునగబోతుంది. కేసీఆర్ పార్టీ లిక్కర్ స్కామ్తో మునుగుతుంది. కేసీఆర్ పార్టీ కాళేశ్వరం స్కామ్తో మునుగుతుంది. కేసీఆర్ పార్టీ ఈ కార్ కుంభకోణంతో మునుగుతుంది. కేసీఆర్ పార్టీ కరెంటు కొనుగోలు విషయంతో మునగబోతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు చేసిన అవినీతే వాళ్ళను ముంచబోతుంది. ఇప్పుడు కాళేశ్వరం పైన కమిషన్ వేశారు కదా, ఒకవేళ 5వ తారీఖు కేసీఆర్ హాజరు కాకపోతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అభిప్రాయం ఏంటి? ఒకవేళ హాజరు కాకపోతే ఒకటి, విచారణకు హాజరై 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా ప్రతీది కాళేశ్వరం సంబంధించి తన యొక్క చెమటతోటి తన యొక్క ఆలోచనను కరిగించి మెరిగించి ఇనుకబెట్టి చేసిన ప్రతి నిర్ణయం నాదే అని గతంలో కేసీఆర్ చెప్పుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకున్నారు. ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అవినీతి ఆరోపణలు, దానిని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీదనే ఉంది. విచారణకు హాజరైతా అని చెప్పిండు, మాట కట్టుబడి హాజరైతే అది వివరణ ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిలో కూడా కొంచెం ఆ పేరు అనేది ఉంటుంది. లేకపోతే దొంగతనం దొంగ అని మేము చెప్తున్నాం, నువ్వు విచారణకు హాజరు కాకపోతే అవును నేను దొంగనే అని ఒప్పుకున్నట్టు ఉంటుంది తప్ప అందులో కేసీఆర్ మీద సదాభిప్రాయం ప్రజలకు ఉండదు. కాబట్టి సదాభిప్రాయం కలగాలి, దురాభిప్రాయం కలగద్దు అని అంటే విచారణకు హాజరు కావాల్సిందే. అంటే వెంటనే అంటే నోటీసులు అటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన హాజరు కమ్మని, విచారణకు అంటే హాజరు కమ్మని, ఇటు అటు నుంచి నోటీసులు కమిషన్ నుంచి, ఇటు కేటీఆర్కి ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ నుంచి నోటీసులు, వెంటనే ఇలా వెళ్ళడానికి కారణం ఏంటి? మీ ప్రభుత్వమే పక్కా ప్లాన్ చేసింది ఇవన్నీ? కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మీద కక్షగట్టి లేకపోతే కేసీఆర్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని ఈ యొక్క నోటీసుల వ్యవహారం జరపట్లేదు. గతంలో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబ సభ్యులే ఏకఛత్రాధిపత్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. ప్రతి నిర్ణయం కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులే తీసుకున్నారు. ప్రతి అధికారాన్ని కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులే వాళ్ళ చేతిలో గుప్పిట్లో పెట్టుకొని బెడ్రూములలో ఉండి ఈ యొక్క రాష్ట్రాన్ని నడిపిన వీళ్ళు, గతంలో తెలంగాణ రాష్ట్ర సంపదను అధికారాన్ని అనుభవించిన వీళ్ళు, ప్రతి నిర్ణయానికి బాధ్యత వహించాల్సింది కూడా వీళ్ళే. ఎందుకనంటే ఈరోజు నోటీసులు అనేవి కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఎందుకు పోతున్నాయి అనంటే ప్రతి నిర్ణయం వెనకాల ఉన్నది కేసీఆర్ కుటుంబ సభ్యులే, ప్రతి స్కామ్ వెనకాల ఉన్నది కేసీఆర్ కుటుంబ సభ్యులే, ప్రతి స్కీమ్ వెనకాల ఉన్నది కేసీఆర్ కుటుంబ సభ్యులే. అందుకే వీళ్ళకు ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్ల మీద, స్కాముల మీద వాళ్ళకు నోటీసులు వెళ్తున్నాయి. మరి వేరే మంత్రులు ఎవరైనా ఉన్నారా? ప్రతి నిర్ణయం మేమే తీసుకోలేదు అని చెప్పండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉండంగానే ఆ కుర్చీ గురించి ఎవరు కొట్లాడుతున్నారు? పాపం వేరే నాయకులు ఎవరైనా కొట్లాడుతున్నారా? కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులే కొట్లాడుతున్నారు. ఎందుకనంటే అది కుటుంబ పార్టీ. ఆ కుటుంబ పార్టీకే
ఆ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులకు నోటీసులో పోతున్నాయి, వేరే వాళ్ళకి ఎందుకు పోవడం లేదు? అంటే ప్రతిదీ కర్త కర్మ క్రియ బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఆ కుటుంబం. కాబట్టి ఆ కుటుంబం చేసిన అవినీతి మీదనే ఈరోజు నోటీసులు పోతున్నాయి తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆ నోటీసులకు ఏం సంబంధం లేదు. నిజంగానే మేము కుట్ర చేసేది ఉంటే విచారణలో పాల్గొని మీ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి, అంతే తప్ప ఈ మా మీద ఆరోపణలు చేస్తే కలిగే ఉపయోగం వాళ్ళకి ఏం లేదు. మీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీకి దగ్గర అవుతున్నాడు అని మీ పార్టీలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారని వార్తలు వస్తున్నాయి, నేతలు, ముఖ్య నేతలు, నిజమేనా? ఇక్కడ మా ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి దగ్గర అవ్వడం కాదు. ప్రధానమంత్రి అనే వ్యక్తి ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తే ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రతి రాష్ట్ర స్వప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్రం సమైక్య విధానంతో కేంద్ర రాష్ట్రాలు ఒక అన్నదమ్ముల్లా మెలిగి అభివృద్ధికి ఒకరికొకరు దోహదం చేసుకోవాలి. ఎందుకంటే దేశానికి ఈరోజు రాష్ట్రాల నుండి నిధులు పోతున్నాయి, మన రాష్ట్ర ప్రజల సంపదను దేశాభివృద్ధికి ఇస్తున్నాం కాబట్టి మా రాష్ట్ర అభివృద్ధికి కూడా తిరుగు నిధులు ఇవ్వండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలవడంలో ఏమైనా తప్పుందా? ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూడడం తప్ప, రాజకీయంగా తప్ప కేవలం రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే మనస్తత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు కాబట్టే వాళ్ళు ఆ విధంగా విమర్శిస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు దొంగ కొట్లాటలు మోడీతోటి కొట్లాడిండు. మరి ఈరోజు స్వయానా కేసీఆర్ కూతురే మా నాయన బీజేపీ తోటి కలవాలని చూస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నాడు అని చెప్పేసి ఈరోజు నిజాలు చెప్తుంది. అంటే కేసీఆర్ లాగా పైకో మాట లోపలో మాట మాది కాంగ్రెస్ పార్టీకి ఉండదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకంటే మా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పెద్ద శత్రువు, మోడీ గారు పెద్ద శత్రువు అయినా కూడా మరి ఆ శత్రుత్వాన్ని రాష్ట్ర ప్రజల మీద మేము వృద్ధి ఈ రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకోమంటారా? చెప్పమనండి. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్రం నుండి నిధులు వద్దు, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి మోడీని కలవడం తప్పు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులని చెప్పమనండి, సైలెంట్గా ఉంటాం. మాకు రాష్ట్ర ప్రయోజనాలు వద్దని చెప్పమనండి, సైలెంట్గా ఉంటాం. ఎందుకండి ఇవన్నీ చిల్లర ఆలోచనలు?